మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమించారని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. నగరంలోని మంగళం, తిరుచానూరులో 16 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారన్నారు. భూమన కుటుంబం ద్వారా బెదిరింపులకు గురై భూములు కోల్పోయిన బాధితులు ముందుకు రావాలని, వారికి కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కిరణ్ రాయల్ భరోసా ఇచ్చారు. తిరుపతి ప్రజలు నిజంగా అదృష్టవంతులండి. ఈ కరుణాకర్ రెడ్డి బాధ్యత తప్పించుకున్నాం మనం. లేకపోయింటే మనం అందరం కూడా మన ఇల్లు కూడా కబ్జాలు చేసే పరిస్థితి ఈరోజు భూమన కుటుంబం ఉంది. దేవుడి మీద నమ్మకం లేదు. బేసిక్ ఆయనకి దేవుడి మీద ఓట్లయితే వేస్తాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏంటి, నేను కబ్జా చేయలేదు, నాకు ఆస్తులే లేవు, అక్రమ ఆస్తులు లేవు, అక్రమంగా ఏమి చేయలేదు, ఇవన్నీ కూడా మా తాత ముత్తాతల ఆస్తి, మాకు కొన్ని కోట్ల ఆస్తున్నది అని చెప్పండి. ఇప్పుడు ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ చెబుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తా ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడు. ఈ కబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకొచ్చాడు అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఇవన్నీ 100 కోట్లు ఆగేదైతే నాకు సమాచారం అయితే కాదు. 100 కోట్లు పైగా కరుణాకర్ రెడ్డి అనుచరులు కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారు.